హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కాకరకాయ పచ్చడి చేద్దామనుకుంటున్నాను. చూడండి, కాకరకాయని నీట్గా వాష్ చేసుకొని తుడుచుకొని కట్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాలి. ఇంకో కడాయి తీసుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఎల్లిపాయలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చింతపండు కూడా వేసుకోవాలి. చింతపండు ముందుగానే నానబెట్టి అది మిక్సీ పట్టుకోవాలి. అంటే వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత అది ఆయిల్లో వేసి బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత పక్కకు పెట్టుకోవాలి. అది చల్లారే వరకు. చల్లారిన తర్వాత ఇంకొక కడాయి తీసుకొని అందులో 1 స్పూన్ మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అది మిక్సీ జాడీలో వేసి తర్వాత తగినంత కారం తీసుకోవాలి. మీకు టేస్ట్కు తగ్గట్టుగా కారము, ఉప్పు, పసుపు వేసుకొని ఎల్లిపాయలు కూడా వేసుకొని మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టిన తర్వాత అది ఆ కాకరకాయల్లో కలపాలి. మనం ఫస్ట్ వేయించుకున్న కాకరకాయల్లో కలపాలి. కలిపిన తర్వాత మనం నెక్స్ట్ చింతపండు తోటి ఆయిల్ వేడి చేసాం కదా, అందులో మసాలా కలిపింది ఇందులో కలుపుకుంటే పచ్చడి రెడీ. అది దోశలోనైనా బాగుంటుంది, అన్నంలోనైనా బాగుంటుంది. ఎలా తిన్నా కాకరకాయ పచ్చడి సూపరు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కావాలంటే ఫుల్ డీటెయిల్ కావాలంటే కామెంట్ చేయండి.